వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసిన టీటీడీ. శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దు, టీటీడీ దేవస్థానం. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి. వైకాపా పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామివారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
వాళ్ళంతా పోతున్నారు. फोन दे स्वामी सर ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఏవైనా దోషాలు జరిగితే వాటి పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఈసారి ఆగస్టు 15 నుండి 17 వరకు వాటిని నిర్వహించాం. ఆగస్టులోనే అన్నప్రసాదం లడ్డూ పొట్లాల్లో కూడా సంరక్షణ చేస్తాం. తద్వారా ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. కల్తీ నెయ్యి వాడకం వల్ల వచ్చిన దోషం సైతం తొలగిపోయినట్లే. కానీ భక్తులు నెలకొన్న ఆందోళన దృష్ట్యా సీఎం సూచన మేరకు ఆగమశాస్త్ర సలహాదారులు పెద్ద జీఎం గార్లను సంప్రదించి శాంతి హోమం నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు తెలిపారు. అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా
సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. కానీ భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా ఆగమ శాస్త్ర సలహాదారులను, శ్రీ పెదజీయం గారిని, వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. వారితో ఆగమ సలహాదారులతో, శ్రీ పెదజీయం గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందంటూ ఈ దీక్ష చేపట్టారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరు దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నట్లు శనివారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలినమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని, ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని ఆయన తెలిపారు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మట్టుకు, బిల్లు మట్టుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని, రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఆవు నెయ్యిలో ఎక్కువగా కల్తీ ఉందన్న విషయం ఎన్డీడీబీ నివేదికల్లో పేర్కొనడంతో ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనేందుకు విధానాల్లో మార్పులు తీసుకొచ్చాం.
గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతానికి కేజీ 478 రూపాయలకి కొంటున్నాం. ఈ 2 సంస్థల నుంచి తీసుకుంటున్న నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షించగా బాగున్నట్లు నివేదిక ఇచ్చారు. ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్కు నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికి వాటిలో మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుంది. టీటీడీ వద్ద ఉన్న ల్యాబ్లలో కల్తీ విషయం బయటపడదు. టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అవును, అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే, దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి 2 కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత. గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే. 156 సినిమాల్లో నటించి 537 పాటలకు డ్యాన్స్ చేసి మొత్తం 24,000 స్టెప్పులేసి ప్రేక్షకులతో స్టెప్పులేయించారు చిరంజీవి గారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయనకు చోటు దక్కడం తెలుగువారికి గర్వకారణం.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారని గురజాల జగన్మోహన్ అన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ 2024 పారిశుద్ధ్య కార్మికుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మెడికల్ క్యాంపును వారు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, మేయర్ ఆముద, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి కూడా మంత్రి గారు ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారితో చర్చించి దాన్ని నివేదిక పంపించిందని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆదర్శంగా నిలవాలని చెప్పి ప్రధానమంత్రి గారి కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కృషి చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. వేదికని అశోక్ గారికి, సమావేశానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో హెల్త్ క్యాంపులు అనేవి నిర్వహిస్తున్నాం. ఏదైతే అటు తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ కలిసి ఉన్న క్రమంలో ఏదైతే స్వచ్ఛ భారత్ అని ఆనాడు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళీ ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చాక ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో శానిటైజింగ్ చేసే వర్కర్స్ ఎస్పెషల్లీ వారి ఆరోగ్యం, వారికి అన్ని చెకప్లు చేసి వారు హెల్తీగా ఉంటే చిత్తూరు మున్సిపాలిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి ఇవాళ ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ ఇద్దరు నడుపుతున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజింగ్ చేసే వర్కర్స్కి హెల్త్ చెకప్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అని ఆ రోజు ఎందుకు పెట్టారంటే పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే శానిటైజింగ్ చేసే వర్కర్స్ మున్సిపాలిటీని అద్భుతంగా పనిచేసి నీట్గా ఉంచాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా ఈ హెల్త్ చెకప్లో పాల్గొనేకి భాగస్తులు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ చెక్ చేసుకోవాల్సిందిగా ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటాం. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రిసల్ సిస్టమ్ కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మండల డివిజన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్తో అనుసంధానమై అక్కడికక్కడే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కలెక్టర్, జిల్లా కలెక్టర్తో పాటు ఎస్డీసీలు చంద్రశేఖర్ నాయుడు, రామ్మోహన్, నరసింహులు ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారు. పీజీఆర్ఎస్ కు హాజరైన జిల్లా అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.